హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ పల్లెటూరు సంధ్యారగడ్డ. మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరంతా బాగున్నారా? మీరంతా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మీరు బాగుంటే కదా మేము కూడా బాగుండేది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదానండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అదేనండి, ఇక్కడ మేమైతే సిల్లగింజలకైతే వచ్చామండి. కొండకైతే అడవికైతే వచ్చాము. దట్టమైన నల్లమల్ల అడవి అంటే చూడండి ఎలా ఉందో, చాలా భయంకరంగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అడవికి అయితే వచ్చాము. మేము అడవిలోనే ఉన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూడండి కొట్టమైతే ఇలా అయితే వేసినామండి. చిల్లగింజలకైతే వచ్చి ఇక్కడనే ఉన్నాం ఫ్రెండ్స్. మేమైతే చూడండి ఇప్పుడైతే మనము చిల్లగింజ చెట్టు అయితే చూద్దాం రండి ఫ్రెండ్స్. ఎలా ఉంటుంది అనేది చూపిస్తాం. అలాగే మా అమ్మాయి ఎలా కోస్తా అనేది కూడా చూపిస్తాం. చూద్దాం రండి. అడవి చూడండి ముందు. ఫస్ట్ అయితే అడవి చూడండి ఎలా ఉందో, మొత్తం అడవేనండి. చూడండి అడవి అయితే మొత్తం ఇలా ఉంది. అలాగే మా కోటం కూడా ఇలా ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, చూశారు కదా ఎలా ఉందో. ఇప్పుడైతే ఇంకా చెట్టు దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం రండి. గింజలు ఎలా ఉన్నాయి, ఇంకా చెట్టు మీద కాయలు ఎలా ఉన్నాయి, కాయలు ఇంకా పండ్లు ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు చూపిస్తామండి. పచ్చికాయలు ఎలా ఉంటాయి, దాని పండ్లు ఎలా ఉంటాయి, అలాగే ఇంకా పగలగొట్టి చూద్దాం రండి ఫ్రెండ్స్. చూద్దాం. చెట్టు అయితే అక్కడ ఉందండి, కాకపోతే కింద అయితే బాగా లొయ్యి ఉంది. దోమాన్ని పెట్టేట్టున్నాం చిల్లగింజల కోసం పోయి. కాబట్టి ఇప్పుడు ఇంకొక చెట్టు అయితే చూపిస్తానండి. చిల్లగింజల చెట్టే చూడండి పోతుందండి. నేనైతే చూడండి ఎంత కొండంతా చూడండి ఎలా ఉందో. అలాగే చూడండి దావ అయితే మరి భయంకరంగా ఉంది. ఏమాత్రం జారి పడినామంటే కింద పోయి పడతాం ఫ్రెండ్స్. చూడండి అక్కడైతే మా అమ్మాయి అయితే ఉంది, మా అక్క కూతురు అయితే ఉందండి. ఒరే జాగ్రత్త రే. చూడండి ఫ్రెండ్స్ ఎంత లొయ్య ఉందో. కింద అయితే చాలా లొయ్య ఉందండి. చూడండి చూడ్డానికి ఏమో ఆపరాటం లేదు, కానీ జారి పడినామంటే కింద పడతాం ఫ్రెండ్స్. చూడండి అడవి అయితే ఎలా ఉందో. మొత్తం చెట్లయితే అయితే బాగా ఎక్కువ ఉందండి అడవి. చూడండి జాగ్రత్తరా పడతావు. చూడండి ఫ్రెండ్స్ చిల్లగింజలు అయితే చూడండి చెట్టు అయితే ఎలా ఉందో అక్కడ. అలాగే చిల్లగింజలు చూడండి ఎలా ఉన్నాయో. ద్రాక్ష పళ్ళు నల్లగా ఉన్నాయిలే, మాగిపోయినట్టున్నాయి కదా. పచ్చిగా అయితే పచ్చిగుంటే అలా ఉంటాయి. ఏ చూపి ఏదిరా. చూడండి లోపల నిత్తనం అయితే ఎలా ఉందో, చిల్లగింజ నిత్తనం. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. గింజ అయితే బాగా లావుగా ఉంది లోపల. అది మళ్ళీ తీసి చూపినా. చూడండి చెట్టు అయితే ఇదే ఫ్రెండ్స్. అంటే అడవికి వచ్చి చూపిద్దామని మీకైతే అడవికి అయితే వచ్చి చూపిస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎలా కొడుతున్నారు చూడండి. కాయలు అయితే నిత్తనాలు అయితే లోపలైతే అలా దంచి తీయాలి ఫ్రెండ్స్. అలా తీసి ఎండలు అనేది ఎండబెట్టాలి అలా. చూడండి అంతలా ఉందో. గింజ అయితే బాగా లావు ఉందండి. ఇదైతే ఏది గింజ లేదు దీంట్లో. దాంట్లో లేదులే, దీంట్లో ఉందా. చూడండి ఫ్రెండ్స్ చిల్లి గింజలు ఎలా ఉన్నాయో. మాగిపోయింది కాయ అయితే కదా. కాయ అయితే పండయి బాగా మాగిందండి. చూడండి ఒత్తుతుంటే వస్తున్నాయి. చూపి ఒత్తేది ఎంతో చూడండి ఎంత మాగిపోయిందో. కాయ అయితే అలా అయితే మాగిపోయింటే ఇంకా అలా ఒత్తుతుంటేనే వస్తుంది ఫ్రెండ్స్ నిత్తనం అయితే. చూడండి మొత్తం అయితే ఎలా తీసిందో. మా అమ్మాయి అయితే గుజ్జు అంతా మొత్తం తీసేసింది, నిత్తనాల గుజ్జు. చూడండి ఎలా ఉందో. అలాగే చూడండి చెట్టు కూడా చూపిస్తుంది అమ్మాయి.
చాలా లోతుంది కదా కింద. ఏ మాత్రం కాలు జారిందా కింద వాళ్ళని ఎత్తిన ఉంటుంది. చిల్లగింజలు బాగున్నాయి కదా ఇక్కడ అడవిలో చేసినాం కాబట్టి మధ్యలో ఇంకా చాలా మాగిపోయినాయి. ఎండ పొడికి అవపడటంలే. చూడండి చెట్టు అయితే ఇదేనండి చిల్లగింజల చెట్టు, కానీ మీకైతే కాయలు అయితే అవపడటం లేదు. చూడండి విత్తనాలు ఎలా వస్తున్నాయో. ఇగోండి చిల్లగింజ చెట్టు విత్తనాలు చూడండి, పచ్చి చెట్లు పచ్చి విత్తనాలు, అలాగే పచ్చి కాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఇవి పిట్టలిని ఎలగేస్తాయి కదా విత్తనాలు, అంటే కండంతా తినేసి గుజ్జంతా తినేసి విత్తనాలు మాత్రం ఎలగేస్తుంది. చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్ మా పాప అయితే మీకైతే చిల్లగింజలు అయితే కోసి ఏమైనా చూపించచ్చు చూడండి. చూడండి ఫ్రెండ్స్ పాప అయితే మీకైతే చిల్లగింజలు అయితే కోసేసి చూపిస్తుంది చూడండి. మొత్తం పచ్చికాయలు అలా పండుకాయలు అలా కోసుకొని మొత్తం అయితే ఇక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్తామండి. ఇక్కడ తీసుకెళ్ళిన తర్వాత ఇంకా ఎండబెడతామండి ఇద్దరును. మీకు చూపించాం కదా మేము, కానీ చెట్టు మీద కాయలు అయితే చూపించలేదు. చూడండి ఎలాగ వస్తుందో. మొత్తం పచ్చికాయలు అండి ఇవి. పచ్చికాయలు అనేది దంచి ఏమైనా మనమైతే చేసుకోవచ్చు అండి. చూడండి ఎలాగ వస్తుందో కాయలన్నీ. చేతికి బంక బంక అవుతుంది కోసేటప్పుడు చేతికి బంక బంక అవుతున్నాయా. చూడండి చిల్లగింజలు ఎలా ఉన్నాయో. చూడు అతుక్కుపోతుంది. చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే కాయలు అయితే కోస్తూనే ఉంది. జాగ్రత్త. అలా అయితే కోసి ఒళ్ళు వేసుకోవాలండి. చూడండి కాయలు మొత్తం ఎలా వస్తుందో. ఇదండి విత్తనం అయితే చిల్లగింజ కాయలు అయితే ఇలా ఉంటాయి. చెట్టు కూడా ఇలా ఉంటుందండి. చూడండి ఎలా ఉన్నాయో చెట్టు, ఇంకా కాయలు కాసిన కాయలు, దానికి చెట్టుకు కాసిన కాయలు చూడండి ఎలా ఉన్నాయో. ఎవరైనా చూడకుండా ఉంటే చూడవచ్చు ఫ్రెండ్స్. చూడండి నీట్గా అయితే మనకైతే చెట్టు కూడా బాగా వస్తుంది. చూడండి గింజలు కోసుకోవడం వేసుకొని చెట్టుని చంపించగట్టున్నా. చూసారా కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే కోసింది కదా ఇంకా అందటం లేదు. చాలా లొయ్యి ఉందండి కింద అయితే. చూస్తే చూడండి ఎంత లోతుందో, పడేటట్టు ఉండము కాబట్టి చూద్దామండి. ఇప్పుడు ఇంకా పాప అయితే మీకు కోసి అయితే చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే అమ్మాయి అయితే కోసిందండి ఈ చెట్టు. అదేనండి చిల్లగింజ చెట్టు మీద అయితే విత్తనాలు అయితే కోసింది. చూడండి ఇవేనా కోసింది? ఇవే అవి అందలే ఇంకా. చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు కొండకు వచ్చేసాం. కొండకు వచ్చి పచ్చివి పండువి కోసేసాం. ఎలా కోసినావు? పండువి పచ్చివి ఏవి? పచ్చివి అవి పచ్చివి చూడండి. ఇవి పచ్చివి అండి, అది పండుదా. చూడండి ఫ్రెండ్స్ అవి పండుగ అంట. అదో చూడండి ఎలా ఉన్నాయో. చూసారా కదండి, చాలా అంటే చాలా కష్టపడి కోసిందండి. ఇంకా మా అమ్మాయి అయితే పచ్చికాయలు చూడండి ఎలా ఉన్నాయో, చిల్లగింజకాయలు. అలాగే విత్తనాలు అనేది ఇంకా పక్కకి తీసేసింది. మాగిన దాంట్లో విత్తనాలు తీసి పెట్టి ఆమె చూపించిందండి మీకైతే. చూడండి దాని కొమ్మన చిల్లగింజల చెట్టు కొమ్మ ఏది ఎంతలా ఉందో. విత్తనం బాగుంది లావుగా. ఉండదు అంటే కాయ లావుంది. పచ్చికాయలు చూడండి ఫ్రెండ్స్ పచ్చికాయలు ఎలా ఉన్నాయో. మీకైతే మేమైతే పచ్చికాయలు, నెక్స్ట్ ఏమో ఇంకా దాని కొమ్మ, చిల్లగింజల కొమ్మ చెట్టు కూడా చూపించానండి మీకైతే ఈరోజైతే. చూద్దాం ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయో. చూశారు కదా, ఇవైతే చాలా అంటే చాలా వాళ్ళకి ఉపయోగపడతాయి అంటండి ఈ గింజలు. అవునా నాగేశ్వరి? మనం అడవికి వచ్చాం కదా గింజలకు. సబ్బులు చేస్తారంట కదా వీళ్ళతో.
సబ్బులు వేస్తారంటున్నా. స్నానం సబ్బులు, బట్టల సబ్బులు. ఇది కడిగినాక పచ్చి తోలుగున ఇట్లా నీళ్ళతో వేసి కడిగితే మొత్తం బురగ వస్తుంది. నీళ్ళతో వేసి కడిగితే మొత్తం బురగ వస్తుంది, సర్పు నీళ్ళు ఉన్నట్టుంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంకైతే ఇలా అయితే చిలగింజలు అయితే ఎక్కువ అయితే ఉన్నాయండి ఇక్కడైతే. కాకపోతే అక్కడైతే లోతు అయితే ఎక్కువ ఉంది. చెట్టు అయితే అదేనండి, కింద చూడండి ఎంత లోతు ఉందో. జారి పడినామంటే చాలా లోతు ఫ్రెండ్స్. అడవికైతే మేమైతే వచ్చామండి చిలగింజలకైతే. చూడండి ఎలా ఉందో అడవి. చూసారు కదా అడవి అంతా ఎలా ఉందనేది. అడవి కూడా చూపించాం ఫ్రెండ్స్. ఏది ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏది మళ్ళీ చెప్పు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి. ఒక మంచి వీడియో అయితే మీ ముందుంటామండి. ఏది నాగేశ్వరి, ఒక మంచి వీడియో అయితే మీ ముందుంటామండి. ఓకే బాయ్. ఇలాంటి వీడియోలు చూపిస్తూ ఉంటాం, చూస్తుండండి. ఓకే బాయ్.